వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే పలాస. సో అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం జిల్లాలోనే పలాస అనేది. ప్రజెంట్ అక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో మంత్రి అప్పలరాజు ఉన్నారు. సీదిరి అప్పలరాజు ఉన్నారు. ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఆయన. ఇక మరోవైపు చూసినట్లయితే అక్కడి నుంచి గౌతు లచ్చన్న ఫ్యామిలీ ఎన్నో సంవత్సరాలుగా అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు అటు అసెంబ్లీని, చట్టసభలను. సో ఆయన వారసుడిగా గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కూడా అదే స్థాయిలో పనిచేశారు. ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది ఆ ఫ్యామిలీకి, అదే స్థాయిలో ఒక రెప్యుటేషన్ అయితే ఉంది. వాళ్ళ వారసురాలుగా గౌతు శిరీష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. ఇక ఆమె తరపున ఆమె భర్త వెంకన్న చౌదరి కూడా అదే స్థాయిలో అక్కడ పనిచేస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో పలాస టికెట్ని గౌతు శిరీషకి చంద్రబాబు నాయుడు కేటాయించారు. ఎందుకంటే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ సీనియర్ కావడం కానీ తన ఆరోగ్య కారణాలతో ఆయన రెస్ట్ తీసుకున్న పరిస్థితుల్లో ఆయన కూతురైన శిరీష్కు టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో అప్పుడే ఫ్రెష్ ఫేస్గా వచ్చారు సీదిరి అప్పలరాజు. ఇటు చూసినట్లయితే ఆమె కళింగ సామాజిక వర్గం. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ రోజున ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వచ్చిన సీదిరి అప్పలరాజు ఈజీగా ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఎన్నికల్లో. అయితే జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్పాన్షన్లో, తన క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా సీదిరి అప్పలరాజుకి మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా అది ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం, అప్పటిదాకా చాలా సౌమ్యుడిగా ఉన్న అప్పలరాజు తన మంత్రి పదవి విషయంలో మాత్రం ప్రతిపక్షాలను టార్గెట్ చేయడంలో ముందుంటూ వచ్చారు, లైక్ గుడివాడ అమర్నాథ్ లాగే. అయితే తీరా ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడింది. జగన్మోహన్ రెడ్డి టికెట్ల ఎంపిక అనే ప్రక్రియకి అయితే ఆయన శ్రీకారం చుట్టున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన మీద చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది అప్పలరాజు మీద అన్న వాదనలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా అదే స్పష్టమవుతోంది. అందుకే అప్పలరాజు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక క్లారిటీ అయితే ఇచ్చారని కూడా సమాచారం ఉంది. ఇదే సమయంలో ఈరోజు చూసినట్లయితే శిరీష ఎప్పటి నుంచో గత 4.5 ఏళ్ళుగా అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నారు. ఎలాగైనా ఈసారి సీటు తన ఖాతాలోకి వస్తుందని కూడా ఆ అంచనాలు వేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో జనసేన ఈ రోజున పలాస సీటును కోరుతూ వస్తుంది. చాలా సీరియస్గా కోరుతోంది పలాస సీటును. అందుకు కారణం కూడా ఉంది. గతంలో అక్కడ ఎంపీ టికెట్, శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన డాక్టర్ శ్రీధర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇటీవలే తనకు టికెట్ రాదని భావించి పేరాడ తిలక్ అది అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో తనకు ఆ టికెట్ వచ్చే ప్రసక్తే లేదని గ్రహించి ఆయన జనసేనలోకి వచ్చున్నారు. జనసేన జెండా కప్పుకున్నారు. ఈరోజు ఆయన చాలా సీరియస్గా పలాస టికెట్ని అడుగుతూ వస్తున్నారు. సో ఆయన కూడా అదే కమ్యూనిటీ కావడం, సీదిరి అప్పలరాజు కమ్యూనిటీ. సో అందుకనే ఈ రోజున శ్రీధర్ వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. అందుకే పలాస సీటును ఎలాగైనా సరే జనసేన కోరే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి పలాస సీటును జనసేన కోరినట్లయితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారనే చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే శిరీష ఫ్యామిలీకి కానీ, శిరీష కానీ గత 4.5 ఏళ్ళుగా ఆమె పార్టీ తరపున పోరాడిన తీరు కానీ, గౌతు లచ్చన్న ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ, ఈరోజు చంద్రబాబు అంత ఈజీగా పలాస సీటును జనసేన కేటాయించే అంత ఆలోచనలో లేరన్నది వాస్తవం. అయితే ప్రాక్టికల్ థింగ్ విషయానికి వచ్చినట్లయితే మరి పవన్ కళ్యాణ్ ఈ సీటును గట్టిగా కోరినట్లయితే మరి చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారని చర్చ అయితే హాట్ టాపిక్ అవుతోంది. శ్రీధర్కి టికెట్ కేటాయించే పరిస్థితుల్లో పలాసను త్యాగం చేయాల్సి వస్తే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అప్పుడు శిరీష్ని ఎలా అకామిడేట్ చేస్తారనేది అయితే ఒక ప్రశ్న అయితే. చంద్రబాబు నాయుడు తనకు టికెట్ ఇవ్వను అంటే మరి శిరీష లాంటి వాళ్ళు ఏం చేసే అవకాశం ఉందనేది కూడా మరొక కీలక అంశంగా మారింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ మధ్య పలాస సీటు అనేది అటు జనసేనకు వెళ్తుందా, ఇటు గౌతు శిరీష్కి వెళ్తుందా అనే అంశం మాత్రం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.